నమస్తే సుధీర్ గారు. నమస్తే అండి. 2024 ఎలక్షన్ సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మా అవునా? యూట్యూబ్ ప్రేక్షకులకి కాస్త ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. సార్, ముఖ్యంగా చెప్పాలంటే లోకేష్ గారు గతంలో ఆయన్ని విమర్శించిన నోరు లేదు. ఏమన్నారంటే పప్పు అని పిలిచేవారు. అలాంటి పప్పు లాంటి వ్యక్తి యువగలం తర్వాత ఇసుగా మారాడా? అసలు టీడీపీ క్యాడర్కి ఒక బలమైన నమ్మకం కలిగిందా? ఏంటి సార్? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ జనరేషన్కి గ్యారంటీగా ఈయన నాయకుడిగా నిలబడతారని నమ్మకం కుదిరిందా? మనం లోకేష్ గారిని తీసుకుంటే 2017లో అతను మొదటగా మంత్రిగా రాజకీయాల్లోకి రావడం చూసాం. అంతకుముందు రాజకీయాల్లో ఉన్నా సరే ప్రజల్లోకి వచ్చింది 2017లో. ఐటీ మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసి వెళ్ళారు. 2019లో ఎవరు టీడీపీ నుంచి పోటీ చేసిన ఓడిపోయే సీటు మంగళగిరి. ఎప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీ అక్కడ ఓడిపోయే సీటు. ఆ ఓడిపోయిన సీట్లో అతను వస్తే ఏంటంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలో ఓడిపోవడం అనేది జరిగింది. అతని భాష, అతని ముఖ కవలికలు, అతని తీరు చూసి ప్రతిపక్షాలుగా అప్పుడున్న ప్రతిపక్షాలు అవ్వచ్చు, ఇప్పుడున్న అధికార పార్టీ అవ్వచ్చు, హేళన చేయడం అనేది చేశారండి. అయితే రాజకీయ నాయకుడికి ఎక్కడైనా ఏదో ఒక టైంలో హేళనలు అనేది ఎదుర్కోవడం అనేది సహజంగా చెప్పుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారా, లేదనంటే చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారా, ఏ రాజకీయ నాయుడైనా ఒక స్టేజ్లో ఎదుర్కొంటారు. అలానే మన లోకేష్ గారు కూడా ఎదుర్కోవడం అనేది జరిగింది. తర్వాత యువగలం అనేది మనం ఇదే సంవత్సరం 2023 జనవరి 27న మనకి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పాదయాత్రలు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, తట్టుకొని చాలా నేర్చుకున్నారని అనుకుంటున్నారు. ఎందుకు నేర్చుకున్నారు అని అంటే ప్రజల నుంచి సమస్యల్ని డైరెక్ట్గా వినడం, ఏ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం చూసుకోవడం, అండ్ ప్రతి ఒక్క 100 కిలోమీటర్లకి ఒక స్టోన్ అనేది ఫామ్ చేయడం. ఆ 100 కిలోమీటర్ స్టోన్ ఫామ్ చేసిన దగ్గర అక్కడ ఒక హామీలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ మళ్ళీ రాసుకొని ఆ హామీలను అమలు చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకున్నారు. దేనికి ఎంత బడ్జెట్ అవుతుందో కూడా డీటెయిల్డ్గా రాసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నిటి నుంచి, యోగాల నుంచి అతను నేర్చుకున్నాడంటే బాగా. ఈ సంవత్సర కాలంలో 226 రోజులు సుమారుగా పాదయాత్ర చేస్తే అన్ని రోజుల్లో బాగా నేర్చుకున్నాడని చెప్పేసి మనం అనుకుంటున్నాం. వాళ్ళ నాన్నగారు జైలుకి వెళ్ళకముందు ఒక నారా లోకేష్, వెళ్ళొచ్చిన తర్వాత ఒక రకమైన నారా లోకేష్, అంటే ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా ఉన్నాడని మాత్రం జనాలు ఫీలింగ్ సార్. మీ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు జైల్లో ఉండేటప్పుడు తనే ఇల్లు వెళ్ళి అక్కడ చర్చలను తిప్పి వెలుగు తీసుకొచ్చారని ఒక టాక్ వినిపిస్తుంది. చాలా బలంగా నిలబడ్డాడు. ఏదైనా కంసాలు వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడగలసారన్నానికి నాకు ఎందుకో నారా లోకేష్ గారు అనిపించేట్టుగా అనిపిస్తుంది. మరి మీ ఉద్దేశం ఏంటి? మనకి పాదయాత్ర ముందు, పాదయాత్ర తర్వాత అనే తీసుకోవాలండి. అతను జైలుకి వెళ్ళి వచ్చే ముందు, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తీసుకోవాలి. బట్ ఏంటంటే ఎప్పుడైతే రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తారో వాళ్ళు పరిపక్వత చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనకి జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ తీసుకురావడం అనేది ఏంటంటే అది కష్టపడ్డారు. అది ఏ విధంగా కష్టపడ్డారు, జ్యుడిషియరీగా కష్టపడ్డారా, లేదంటే పొలిటికల్గా కష్టపడ్డారా అనేది వేరే విషయం. బట్ జ్యుడిషియరీగా, పొలిటికల్గా అన్ని విధాలుగా కలిపి బెయిల్ తీసుకురావడం అనేది జరిగింది. అందులో ఆ పర్సన్ సక్సెస్ అయ్యారు. అండ్ లోకేష్ అనే వ్యక్తి వస్తే ఏంటంటే పరిపక్వత సాధించాడు అనడంలో ఏ విధమైన సందేహం అనేది లేదండి. ఎక్కువగా ఈ మధ్య నారా లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తున్నారండి, రెడ్ డైరీ. అది అందులో ఏముందని సార్? ఎర్ర పుస్తకం అనేది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో, ఇందాక ఒకటి చెప్పాను మీకు ఇంతకుముందు చెప్పినప్పుడు, ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యల మీద మాట్లాడారు. ప్రతి 100 కిలోమీటర్లకి అక్కడ వచ్చేసి ఏంటంటే ఒక రాయి మైల్ స్టోన్ లెక్క వేసి అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో రాసుకోవడం జరిగింది. అది ఒక సెక్టర్ అయితే. రెండోది ఏంటంటే అక్కడ ఎవరైతే లోకల్ లీడర్స్ ఉంటారో వాళ్ళు చేసే స్కాముల్ని, వాళ్ళు చేసే కార్యకర్తల మీద పెట్టే కేసుల్ని, ఏ కార్యకర్తని, ఏ లీడర్ అనేది ఇబ్బంది పెట్టాడో అవన్నీ అక్రమంగా కేసుల్ని అన్నిటిని కూడా ఎర్ర పుస్తకంలో రాసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో అతను తిరిగిన పాదయాత్ర చేసిన 97 నియోజకవర్గాలు చేస్తే అన్ని నియోజకవర్గాలు కూడా రాసుకోవడం అనేది మనం చూసామండి. అది ఎర్ర పుస్తకం కాన్సెప్ట్గా లోకేష్ పదే చెప్పడం మనం చూసాం. ఇంకో విషయం ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్, పక్కన పెట్టారు. ఇప్పుడు యువ నాయకులకు వచ్చేసరికి నారా లోకేష్. మరి జనసేనతో పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు యువ ప్రీతంగా లేపారు. మరి వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తప్పు చేసి ప్రస్తుతంగా నారా లోకేష్ హైలైట్ అవ్వడానికి వస్తాం. అది ఎలా వరకు ఆలోచన? అది 2 పార్టీల మధ్య అవగాహన బట్టి ఉంటుందండి. అది రెండు కేటగిరీలో 2 లెవెల్లో మనం మాట్లాడుకోవాలి. ఒకటి పార్టీ అధినేతల లెవెల్, రెండోది గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ అంటే కార్యకర్తల లెవెల్. ఈ కార్యకర్తలు అనేది ఏంటంటే కులాల వారీగా విడిపోతుంటారు, పార్టీల వారీగా విడిపోతుంటారు, అండ్ ప్రాంతం వారీగా విడిపోతుంటారండి. ఏదైనా నియోజకవర్గంలో కార్యకర్తల కోఆర్డినేషన్ బాగుంటే అక్కడ పార్టీ తరఫున కంబైన్డ్ క్యాండిడేట్ గెలుస్తాడు. పార్టీ ఉన్న కార్యకర్తల కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోతే ఆ క్యాండిడేట్ అనేది ఓడిపోతాడండి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు వస్తే ఏంటంటే ఏజ్ గ్రూపు సమ్ డిఫరెన్స్ ఉంది. బట్ ఏంటంటే వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసి నడిపించగలిగే టాలెంటు, క్యాలిబరు, సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో అతను వచ్చేందంటే ఓవరాల్ కోఆర్డినేషన్ చేసుకుంటారు కాబట్టి ఏ విధమైన ప్రాబ్లం అనేది వాళ్ళకి రాదండి. అలాగే నారా లోకేష్ గారు వ్యూహం సినిమాపై ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కొంత పట్టుపోవడం జరిగిందండి. పోర్టుపోవడం వెళ్ళారు. అసలు వ్యూహం సినిమా వస్తుంటే లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ గారికి ఎందుకు భయం? ఒకవేళ ప్రజలు ఇంకా సినిమాని చూసి నమ్మేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారంటారా? మనకి ఆర్టికల్స్కి వచ్చేసరికి ఏంటంటే రైట్ టు టాక్ అనేది ఒకటి ఉందండి. వాక్ స్వాతంత్ర హక్కు. భారతదేశంలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, అలానే ఏదైనా సినిమాలు తీయచ్చు. కానీ అవతల వాళ్ళని లేనివి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ సినిమాలు కానీ తీయకూడదు. ఉదాహరణకి మీరు చెప్పిన వ్యూహం తీసుకుంటే వ్యూహంలో లేని క్యారెక్టరైజేషన్స్ కానీ జరగని సిచ్యువేషన్స్ కానీ వీళ్ళు రెజ్యూమ్షన్గా తీసుకొని వాళ్ళు చేయడం జరిగింది. లేనివి ఇప్పుడు ఒకరిని ఏంటంటే ఇబ్బంది పెట్టే విధంగా మనం సినిమాలు అనేది తీయకూడదండి. ఆ వ్యూహం సినిమాలో టీజర్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ జరగని సిచ్యువేషన్ని వీళ్ళు ఎజ్యూమ్షన్ తీసుకొని ఒక క్యారెక్టర్ని హ్యూమిలియేట్ చేసే విధంగా, ఒక క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా మీరు ఏ సినిమాని తీయడానికి రైట్ లేదండి. దానికోసం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు. ఆ విధంగా కోర్టుకు వెళ్ళారు. కొంతవరకు స్టాప్ చేయడం కూడా జరిగింది. బట్ రీసెంట్గా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లు అండ్ రిలీజ్ కూడా రెడీ అవ్వడం కూడా చూస్తానండి. సో లేనిది చెప్తే ఎవరికైనా ఇబ్బందే కదండి. రిలీజ్ ఫంక్షన్లో రామ్ గోపాల్ వర్మ గారు సంచలన కామెంట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మరి దానిపై మీ ఫీలింగ్స్? పెయిడ్ ఆర్టిస్ట్ అండి. పెయిడ్ ఆర్టిస్ట్ అండి. అమౌంట్ తీసుకుని ఎన్నైనా మాట్లాడచ్చండి. ఎవరి టైం వచ్చింది వాళ్ళ టైంలో వస్తుందంటే వాళ్ళు చేయడానికి చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి సినిమాలు రావట్లేదు. సినిమాలు రానప్పుడు ఏం చెప్తారండి, ఏదో ఒక సినిమా తీయాలి. టాలెంట్ డైరెక్టర్ అండి. టాలెంట్కి డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ అవుతారండి. టాలెంట్కి డిసిప్లిన్ లేకపోతే సక్సెస్ అవ్వరండి. ఒకనో టైంలో చాలా సినిమాలు అనేది సక్సెస్ అయ్యారండి. ఓకే, అతని తాలూకు శిష్యులండి. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీని వెళ్తున్నారండి. అలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు డైరెక్టర్లు అతని తాలూకు శిష్యులే. బట్ ఏంటంటే టాలెంట్కి డిసిప్లిన్ లేకపోతే ఏంటంటే ఫెయిల్యూర్ పర్సన్ కింద వెళ్తారండి. థ్యాంక్ యూ సార్.